Dear students, welcome to my lecture series on Basis and Dimension part 5. Myself Sayed Naidu, working as a mathematics lecturer in Surveillance Government Degree College, Bhimanpatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of quotient subspace, some more theorems on these topics. ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసేది ఏంటంటే కోషియంట్ సబ్స్పేస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, ఈ కోషియంట్ సబ్స్పేస్కి సంబంధించినటువంటి థియరాన్ని మనం ఏ విధంగా ప్రూవ్ చేస్తామో నేర్చుకుంటాం. సో వాట్ ఈస్ ద కోషియంట్ సబ్స్పేస్? ఓకే, లెట్ W be a subspace of a vector space V over F, then the quotient set V by W is equal to set of all W plus alpha where alpha belongs to V is a vector space under vector addition and scalar multiplication. That is, vector addition means W plus alpha plus W plus beta is equal to W plus alpha plus beta. So scalar multiplication, A into W plus alpha is equal to W plus A alpha. For each A belongs to F, W plus alpha comma W plus beta belongs to V by W. సో కాబట్టి మనం W అనేది ఒక సబ్ స్పేస్ తీసుకోవాలి, దేనికి? వెక్టార్ స్పేస్ వికి. ఒక కోషియంట్ సెట్ని ఈ విధంగా డిఫైన్ చేస్తాం. V by W is equal to set of all W plus alpha where alpha belongs to V. అంటే V by W లో ఉన్నటువంటి వెక్టార్స్ ఏ ఫామ్లో ఉంటాయి? W plus alpha ఫామ్లో ఉంటాయి, వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు V. ఇది మనం ఏం చెప్పాలి? వెక్టార్ స్పేస్ అని చెప్పాలి, అండర్ వెక్టార్ ఎడిషన్స్ అండ్ స్కాలార్ మల్టిప్లికేషన్. సో వెక్టార్ స్పేస్ అని చెప్పాలి అంటే ఏంటి? V by W comma plus is an abelian group అని చెప్పాలి. V by W is closed under scalar multiplication అని చెప్పాలి. సో ఇది డాట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ అంటే అగైన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్స్ అని చెప్పాలి. అంటే ఏంటి? డాట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ అండర్ ఎడిషన్ అని చెప్పాలి. ఈ మూడు కండిషన్స్ చెప్తే ఈ సెట్ అనేది ఏమవుతుంది? మనకు వెక్టార్ స్పేస్ అవుతుంది. ఈ వెక్టార్ స్పేస్ని మనం ఏమంటామంటే కోషియంట్ సబ్ స్పేస్ అంటాం. ఓకే, సో నేను ఆ థియరం ప్రూవ్ చేయదలుచుకోవట్లేదు, అది మీరు ఆల్రెడీ వెక్టార్ స్పేస్ యొక్క కండిషన్ మీకు తెలుసు. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థియరం, let W be a subspace of a finite dimensional vector space V over F, then dimension of V by W is equal to dim V minus dim W అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటి? V అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఇచ్చాడు, W అనేది ఒక సబ్ స్పేస్ ఇచ్చాడు. ఈ రెండు కండిషన్స్ మనం యూజ్ చేసుకుని dim V by W is equal to dim V minus dim W అని చెప్పాలి. ఫస్ట్ నేను ఏం చెప్తాను? ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. dim V minus dim W, సో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి అదే వాల్యూ dim V by W కూడా వస్తుందని నేను ప్రూవ్ చేస్తాను. సో దట్ థియరమ్ ఈస్ ఓవర్ అయిపోయింది. సో గివెన్ దట్ W is a subspace of a finite dimensional vector space V over F. సో దేర్ఫోర్ ఏమవుతుంది? W is also a finite dimensional vector space అవుతుంది. ఎందుకు? V అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కాబట్టి దాని యొక్క సబ్ స్పేస్ కూడా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయిందో బై డెఫినేషన్ ఇట్ హ్యాస్ ఏ ఫైనైట్ బేసిస్. సో ఆ ఫైనైట్ బేసిస్ నేను ఏమనుకుంటాను? లెట్ S అనుకుంటాను. S is equal to alpha 1 to alpha m be a basis of W. సో దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W is equal to ఏమవుతుంది? M అవుతుంది. ఇందులో సో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? M ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది బేసిస్ అని మనం చెప్పాం. సో కాబట్టి ఏమవుతుంది? dim W is equal to M అవుతుంది. సో బేసిస్ యొక్క కండిషన్స్ ఏంటి? S is non-empty, S is subset of W, S is Li and L of S is equal to W. ఈ కండిషన్స్ మనం ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేస్తాం థియరంలో. ఓకే, అందుకే మనం ఈ కండిషన్స్ మనం రాసాం. ఓకే, సిన్స్ S is subset of W and W is subset of V, ఎందుకంటే W is a subspace కాబట్టి W is subset of V. సో దేర్ఫోర్ మనకి ఏమవుతుంది? ఈ రెండింటిని బట్టి మనం ఏ రాసుకోవచ్చు? S is subset of V అని రాసుకోవచ్చు. సో కాబట్టి మనకి ఏమవుతుంది? S is subset of V వచ్చింది అండ్ S is Li వచ్చింది, V is a finite dimensional vector space వచ్చింది. సో కాబట్టి మై బేసిస్ ఎక్స్టెండెడ్ థియరం మనం అప్లై చేస్తే మనకేమైతే బేసిస్ ఎక్స్టెండెడ్ థియరం అప్లై చేయాలంటే సో S is Li అవ్వాలి, V is a finite dimensional vector space అయితే దెన్ S itself is a basis or S can be extended to form a basis of V అని చెప్తాం. సో కాబట్టి బై బేసిస్ ఎక్స్టెండెడ్ థియరం S can be extended to form a basis of V. సో S ని మనం ఎక్స్టెండెడ్ చేస్తూ అది దేనికి బేసిస్ అవుతుంది? V కి బేసిస్ అవుతుంది. ఆ బేసిస్ నేను ఏమనుకుంటున్నాం? లెట్ B is equal to alpha 1 to alpha m, beta 1 to beta n be the extended basis of V. సో డైమెన్షన్ ఆఫ్ V is equal to ఏమవుతుంది? M plus n అవుతుంది. ఎందుకు? ఇందులో M ఎలిమెంట్స్ N ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ M plus N ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే, సో కాబట్టి
సో B is the basis కాబట్టి B is non-empty and B is subset of V, B is Li and L of B is equal to V. సో మనకు డైమెన్షన్ ఆఫ్ V తెలుసు, డైమెన్షన్ ఆఫ్ W తెలుసు. సో కాబట్టి dim V మైనస్ dim W is equal to dim V అంటే ఏంటి, సో M ప్లస్ N, dim W అంటే mm, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ M, సో మైనస్ M ప్లస్ M క్యాన్సిల్ N వచ్చింది. సో కాబట్టి dim V మైనస్ dim W is equal to N వచ్చింది. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ dim V by W is also N అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో టు ప్రూవ్ దట్ dim V by W is equal to N అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో కన్సిడర్ a set S dash is equal to set of all W plus beta 1, W plus beta 2 and so on W plus beta N అనే ఒక సెట్ను మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఎందుకు, దీని యొక్క డైమెన్షన్ n కాబట్టి W plus beta 1, W plus beta 2, W plus beta N తీసుకోవాలండి. ఎందుకు, డైమెన్షన్ n కాబట్టి మనం బీటా 1, బీటా 2, బీటా n అన్నాం కాబట్టి, సో కాబట్టి ఈ విధంగా ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎందుకు, V by W లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ రూపంలో ఉంటాయంటే ఈ ఫామ్ లో ఉంటాయి కాబట్టి, సో ఆ విధంగా తీసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలి, టు ప్రూవ్ దట్ S dash is a basis of V by W అని చెప్పాలి. చెప్తే అప్పుడు ఏమవుతుంది, సో ఏమవుతుంది, డైమెన్షన్ ఆఫ్ V by W is equal to ఏమవుతుందంటే n అవుతుంది. సో కాబట్టి బేసిస్ అని చెప్పాలంటే ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ S dash is non-empty and S dash is subset of V by W and S dash is Li and L of S dash is equal to V by W అని చెప్పాలి. ఇందులో ఫస్ట్ కండిషన్ క్లియర్లీ S dash is non-empty. ఎందుకు, S dash లో సో కనీసం ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి S dash is non-empty and S dash is subset of V by W. ఇది కూడా క్లియర్. ఎందుకు, సో బీటా 1, బీటా 2, బీటా n అనేది B లో ఉంటాయి కాబట్టి, సో therefore W plus beta 1 plus W ప్లస్ బీటా 2 ప్లస్ W ప్లస్ బీటా n అనేది ఏంటి, V by W లో ఉంటాయి. సో కాబట్టి S dash లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ V by W లో ఉంది. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ S dash is Li అని చెప్పాలి. సో లీనియర్లీ ఇండిపెండెంట్ చెప్పాలి. సో కాబట్టి కన్సిడర్ ఏ రిలేషన్ సమ్ స్కేలార్ ఇంటూ వెక్టార్ అంటే ఏంటి, బీటా 1 ఇంటూ వెక్టార్ దేనిలో తీసుకోవాలి, S dash లో వెక్టార్స్ అంటే S dash లో ఉన్న వెక్టార్స్ ఏమవుతాయి, W ప్లస్ బీటా 1 ఫామ్ లో ఉంటాయి. సో కాబట్టి W ప్లస్ బీటా 1 ప్లస్ B2 ఇంటూ W ప్లస్ బీటా 2 అండ్ సో ఆన్. సో Bn ఇంటూ W ప్లస్ బీటా n ఇస్ ఈక్వల్ టు, సో V by W లో ఉన్నటువంటి వెక్టార్ ఏమవుతుంది, 0 బార్ ప్లస్ W. సో 0 బార్ ప్లస్ W ఈజ్ నథింగ్ బట్ W అవుతుంది. సో కాబట్టి బై స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం ఏం రాసుకోవచ్చు, W ప్లస్ B1 బీటా 1 ప్లస్ W ప్లస్ B2 బీటా 2 ప్లస్ W ప్లస్ Bn బీటా n అని మనం రాసుకోవచ్చు. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆ విధంగా మనం డిఫైన్ చేసాం కాబట్టి. ఓకే, సో ఆ విధంగా రాస్తే 0 ప్లస్ W2. సో ఇదేమవుతుంది, అగైన్ వెక్టార్ ఎడిషన్ ప్రకారం మనకేమవుతుంది, W ప్లస్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సో ఆన్ Bn బీటా n ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ 0. సో మనం ఇది రాసుకోవచ్చు, H plus A is equal to H plus B if and only if A minus B belongs to H when H is a subgroup of G అనే థియరం ప్రకారం మనం ఏం చేస్తాం, సో బీటా 1 B1 beta 1 plus B2 beta 2 and so on Bn beta n minus 0 bar belongs to W. So therefore this is nothing but so B1 beta 1 plus B2 beta 2 and so on Bn beta n belongs to L of S ఎందుకంటే since L of S is equal to W. Okay, so కాబట్టి ఏమవుతుంది, this element can be expressed as a linear combination of elements of S. సో కాబట్టి ఈ విధంగా మనం లీనియర్ కాంబినేషన్కి రాస్తాం. ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, A1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ A2 ఇంటూ ఆల్ఫా 2 AM ఇంటూ ఆల్ఫా n. ఈ ఎలిమెంట్స్ని ఇటువైపు తీసుకొస్తాం. సో కాబట్టి ఏమవుతుంది, మైనస్ A1 ఆల్ఫా 1 మైనస్ A2 ఆల్ఫా 2 అండ్ సో మైనస్ AM ఆల్ఫా m అనేది ఈక్వల్ 0 బార్. సో కాబట్టి ఇవన్నీ కూడా వెక్టార్స్, దేనిలో ఉన్నటువంటి వెక్టార్స్, బిలో ఉన్నటువంటి వెక్టార్స్. ఎందుకు, ఆల్ఫా 1 టు ఆల్ఫా m బీటా 1 టు బీటా n అనేది బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో బిఈస్ మనకి Li అని తెలుసు. So therefore this scalar equal to 0. So therefore B1 is equal to 0, B2 is equal to 0 and so on. So A1 to M is equal to 0. So కాబట్టి మనకి ఏం కావాలి, సో B1 is equal to 0, B2 is equal to 0, Bn is equal to 0 వస్తే చాలు. ఎందుకు, ఆ రిలేషన్ ఇదే కదా మనకు ఏ విధంగా డిఫైన్ చేసాం, ఈ రిలేషన్ ఏ విధంగా డిఫైన్ చేసాం. therefore మనం ఏం ప్రూవ్ చేయాలి, B1 is equal to 0, సో Bn is equal to 0 అని చెప్తే therefore S dash is Li. ఓకే, సో మనం అదే ప్రూవ్ చేస్తాం. ఓకే, hence S dash is Li. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ L of S dash is equal to V by W అని చెప్పాలి. ఇందులో కండిషన్ క్లియర్ ఏంటి, L of S dash is subset of V by W. ఎందుకు, since S dash is subset of V by W and V by W is a vector space,
So therefore L of S dash is a subspace of V by W. So which implies L of S dash is subset of V by W. So this is the first condition. So second condition మనం ఏం చెప్పాలి, V by W is subset of L of S dash అని చెప్పాలి. అంటే ఒక ఎలిమెంట్ V by W లో తీసుకొని దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు L of S dash అని నేను ప్రూవ్ చేస్తాను. సో ఒకటి లెట్ W plus alpha belongs to V by W. So then alpha belongs to V. ఎందుకు by definition. Okay. Since V is equal to L of B. V అనేది L of B కి సమానం. So therefore alpha belongs to L of B అవుతుంది. So L of B means alpha is a linear combination of elements of B. So that is equal to alpha is equal to linear combination గా రాసాం. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ B లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. So C1 into alpha 1 plus C2 into alpha 2 and so on. Cm into alpha m plus D1 into beta 1 plus D2 into beta 2 and so on. Dn into beta n. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నేను ఈ ఎలిమెంట్ నేను ఏమనుకుంటాను గామాగా నేను రాసుకుంటాను. సో గామా ప్లస్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 ప్లస్ Dn బీటా n వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ Cm ఆల్ఫా m. ఎందుకు గామా ఈజ్ ఈక్వల్ టు ఈ ఎలిమెంట్గా నేను నోట్ చేశాను కాబట్టి. సో దేర్ ఫర్ W ప్లస్ ఆల్ఫా కావాలి. సో W ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు W ఆల్ఫా అంటే ఏంటి ఇదే కదా, గామా ప్లస్ D1 బీటా 1 plus D2 beta 2 and so on Dn beta and రాశాను. So therefore W plus gamma is nothing but gamma. So plus D1 beta 1 plus D2 beta 2 plus Dn beta n. Okay. ఎందుకు W plus gamma is equal to W అవుతుందంటే మనకు గ్రూప్ థియరీలో ఒక థియరం మనం చెప్తాం ఏంటి, H is a subgroup of G, H belongs to H, then H is equal to H. So therefore ఏమవుతుంది, గామా బిలాంగ్స్ టు W. ఎందుకు గామా ప్లస్ W ఈజ్ ఈక్వల్ టు గామా అవుతుంది. ఇక్కడ అండర్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం, అండర్ ఎడిషన్ తీసుకుంటే ఏమవుతుంది, H ప్లస్ W ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ H ప్లస్ స్మాల్ h ఈజ్ ఈక్వల్ టు H. సో కాబట్టి ఏమవుతుంది, క్యాపిటల్ H ప్లస్ H ఈజ్ ఈక్వల్ టు H. దాని ప్రకారం W ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు W కిందకి తీసుకుంటాం. ఓకే. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, దేర్ ఫోర్ గామా బిలాంగ్స్ టు W కాబట్టి. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, దీన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం, సో W ప్లస్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 అండ్ సో ఆన్ ప్లస్ Dn బీటా n ఏ విధంగా రాసుకుంటాం. సో W ప్లస్ D1 బీటా 1 ప్లస్ W ప్లస్ D2 బీటా 2 అండ్ సో ఆన్ W ప్లస్ Dn బీటా n. సో దీని అగైన్ బై డెఫినేషన్ ప్రకారం D1 ఇంటూ W ప్లస్ బీటా 1 ప్లస్ D2 ఇంటూ W ప్లస్ బీటా 2 అండ్ సో ఆన్ Dn ఇంటూ W ప్లస్ బీటా n. Thus that is a linear combination of elements of S dash. So therefore W plus alpha belongs to L of S dash. So ఈ ఎలిమెంట్ V by W లో తీసుకుని this element belongs to L of S dash అని ప్రూవ్ చేస్తాం. So therefore V by W is subset of L of S dash. So this is the condition 2. From 1 and 2 L of S dash is equal to V by W. So therefore S dash is a basis of V by W. సో S dash అనేది V by W కి బేసిస్ అయింది. సో కాబట్టి S dash లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకి ఏంటి, n ఎలిమెంట్స్. సో కాబట్టి డైమెన్షన్ ఆఫ్ V by W is equal to n. సో n అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, dim V minus dim W. సో therefore dim V by W is equal to dim V minus dim W. సో ఈ విధంగా మనం థియరాన్ని మనం ప్రూవ్ చేస్తాం. సో ఒక ప్రాబ్లం మనం సంబంధించి చేద్దాం. ఏంటి ఆ ప్రాబ్లం, let W1 is equal to set of all A, B, C, D such that B minus 2C plus D is equal to 0. W2 is equal to set of all A, B, C, D such that A is equal to D, B is equal to 2C, B 2 subspaces of R power 4. Find dimension of W1, dimension of W2, dimension of W1 intersection W2, dimension of W1 plus W2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఫస్ట్ W1 ఇచ్చాడు, దాని యొక్క డైమెన్షన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. W1 ఈజ్ ఈక్వల్ టు సో సెట్ ఆఫ్ A, B, C, D వేర్ B మైనస్ 2C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాం, B ఈజ్ ఈక్వల్ టు 2C మైనస్ D కింద రాసుకుంటాం. సో కాబట్టి ఈ B వాల్యూ ప్లస్ లో 2C మైనస్ D అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కాబట్టి B ప్లస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2C మైనస్ D, C కామా D కామా T వేర్ ఇందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయండి, A సేమ్ ఉన్నాయి, C, D ఉన్నాయి. సో కాబట్టి A, C, D belongs to R. సో ఈ వెక్టార్ నేను ఏ విధంగా రాసుకుంటానో చూడండి, A ఇంటూ 1 0 0 0 ప్లస్ C ఇంటూ 0 2 1 0 ప్లస్ D ఇంటూ 0 మైనస్ 1 0 0 వేర్ A, B, C, D belongs to R రాసుకుంటాను. సో కాబట్టి ఫస్ట్ A అనే ఎలిమెంట్ సో తీసుకొని ఇది యాడ్ చేస్తే చూడండి
ఏ ప్లస్ 0 డి అంటే 0 సో కాబట్టి ఏ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ 0 2c మైనస్ డి వచ్చింది. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఇంటూ 0 0 సి ఇంటూ 1 సి సో డి ఇంటూ 0 0 సో కాబట్టి సి వచ్చింది. అదేవిధంగా 0 0 డి ఇంటూ 1 డి వచ్చింది. సో కాబట్టి ఈ వెక్టార్ ఈ విధంగా నేను రాసుకున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏంటంటే ఇది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ దీస్ వెక్టార్స్. సో కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టార్స్ తీసుకుంటాం ఏంటి 1 0 0 0 0 2 1 0 0 మైనస్ 1 0 0 1 తీసుకుంటాం. సో క్లియర్లీ ఏమవుతుంది ఎస్ ఈజ్ ఎల్ఐ అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఎందుకు ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ1 అనేది మనకు తెలుసు. సో కాబట్టి ఇది బేసిస్ అయింది. సో దీని యొక్క ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి ఇందులో ఎస్లో 3 వెక్టార్స్ ఉన్నాయి. సో డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ1 ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఓకే అగైన్ డబ్ల్యూ2కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. డబ్ల్యూ2 ఈజ్ ఈక్వల్ టు ఇది రాసుకుంటాం ఏ ఈజ్ ఈక్వల్ టు డి బి ఈజ్ ఈక్వల్ టు 2సి ఈ వాల్యూ ప్లేస్లో మనం రాసుకుంటాం. ఏంటి డి ప్లేస్లో ఏ సో ఇంకేం చేస్తాం బి ప్లేస్లో 2c రాస్తాం. ఏ 2c సి ఏ వేర్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ దీన్ని ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దీన్ని ఎల్ ఆఫ్ ఎస్ అనుకుంటాం వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1 0 2 1 0 0 క్లియర్లీ ఎస్ ఈజ్ ఎల్ఐ అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంతే కదా ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ2. సో దేర్ ఫోర్ ఏమవుతుంది ఎస్ ఈజ్ ఏ బేసిస్ అవుతుంది. సో కాబట్టి ఎస్ ఈజ్ ఏ బేసిస్ అయింది కాబట్టి సో ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని 2. సో డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ విధంగా డిమ్ డబ్ల్యూ2ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ W1 intersection W2 is equal to set of all A, B, C, D such that B minus 2C plus D is equal to 0, A is equal to D, B is equal to 2C. సో కాబట్టి B is equal to మనం ఏం రాసుకుంటాం 2C minus D. ఇది ఏమవుతుంది D ఇక్కడ సో B is equal to 2C minus D is equal to 0. ఎందుకు 2C minus D is equal to A is equal to D, B is equal to 2C. ఇక్కడ మనకు ఏమవుతుంది ఇక్కడ b is equal to 2c minus d కాబట్టి b is equal to 2c రాసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది సో 2c రాసాం సో మనకి ఏమవుతుంది 2c plus 2c క్యాన్సిల్ d is equal to 0 అవుతుంది. ఎప్పుడైతే d is equal to 0 అయింది ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే a is equal to d లో a is equal to 0 అవుతుంది. అగైన్ మనకి ఏమవుతుంది b is equal to 2c అవుతుంది. ఎందుకు b is equal to 2c రాసాం కాబట్టి. సో దేర్ ఫర్ ఇప్పుడు ఏమవుతుంది d is equal to 0 a is equal to 0 b is equal to 2c ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 0 ఎందుకు a is equal to 0 b is equal to 2c ఓకే c ప్లస్లో c రాస్తాం d is equal to 0 వేర్ c బిలాంగ్స్ టు d దీన్ని ఎవరి విధంగా రాస్తాం c కామన్ తీస్తే ఇందులో 0 2 1 0 ఆ విధంగా దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దేర్ ఫర్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేసిస్ అవుతుంది క్లియర్లీ. సో కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 2 1 0 సో క్లియర్లీ ఎస్ ఈజ్ ఎల్ఐ అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు W1 intersection W2. సో దేర్ ఫోర్ డిమ్ W1 intersection W2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది డిమ్ W1 ప్లస్ W2 మనకు ఒక థియరం మనం ప్రూవ్ చేస్తాం కాబట్టి అదేమవుతుంది మనకు డిమ్ W1 ప్లస్ డిమ్ W2 మైనస్ డిమ్ W1 ఇంటర్సెక్షన్ W2 డిమ్ W1 3 వచ్చింది డిమ్ W2 2 వచ్చింది సో డిమ్ W1 ఇంటర్సెక్షన్ W2 1 వచ్చింది. సో ఇది యాడ్ చేస్తే మొత్తం 4 వచ్చింది. సో దేర్ ఫోర్ డిమ్ W1 ఇంటర్సెక్షన్ డిమ్ W1 యూనియన్ W2 ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక థియరం తెలుసు dim W1 plus dim W2 minus dim W1 intersection W2. సో కాబట్టి దీని ప్రకారం కూడా మనం ఏం చేస్తాం సో 3 plus 2 minus 1 is equal to 4 వచ్చింది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే దాని యొక్క డైమెన్షన్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.